2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మహాశివరాత్రి రోజు జాగరణ చేసేటువంటి వారు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటిది. అంటే స్టెప్ బై స్టెప్ గనుక మనం చూసుకుంటే లింగోద్భవ కాలం నుంచి ఏ విధంగా అంటే దాని బిఫోరు, తర్వాత ఏం చేయాలి? అంటే టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి మహాశివరాత్రి రోజు జాగరణ చేసేటువంటి వారు ఏ విధంగా చేసుకోవాలంటారు? అండ్ దానికి సంబంధించి మీరు పెద్ద కార్యక్రమం కూడా హైదరాబాద్లో చేయబోతున్నారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. మహాశివరాత్రి అనేటువంటిది అత్యంత శక్తివైనటువంటి తిథి అండి. మన యొక్క సనాతన ధర్మంలో ఉండేటువంటి విశేషత ఏంటంటే నాగరాజు గారు, ఏ ఏ తిథికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఏ ఏ ప్రదేశానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఆ తిథి నాడు ఎలాంటి మంత్రాలు శబ్దాలు వినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో శాస్త్రపూర్వకంగా వివరంగా వర్ణించారండి. అయితే మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినాన ఏ మానవుడైతే శివనామస్మరణ చేసి, ఏ మానవుడైతే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకాన్ని ఆచరించి ఆ రోజు ఉపవాసంతో పాటుగా జాగరణ దీక్ష అనేటువంటిది చేస్తారో ఆ మానవుడికి ఇహపర సాధన అనేటువంటిది కలుగుతుందండి. అంటే భూమి మీద ఉన్నంతకాలము శివుని యొక్క కృపతో శరీరము చాలించిన తర్వాత కైలాస ప్రాప్తి అనేటువంటిది కలుగుతుందండి. అయితే ఆ రోజు మహాశివరాత్రి నాడు ఎలాంటి నియమాలు పాటించాలి? ముందుగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలండి. నిద్ర లేచి తలస్నానాన్ని ఆచరించి దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి కానీ ఇంట్లో ఉండేటువంటి శివలింగానికి కానీ అభిషేకాన్ని చేయాలి. ఎప్పుడైతే ఆ అభిషేకం చేస్తారో అక్కడి నుంచి మీ యొక్క మహాశివరాత్రి వ్రతము ప్రారంభమవుతుంది. ఆ అభిషేకం దగ్గర నుంచి అక్కడి నుంచి మీరు అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే భోజనము చేయరాదండి. పళ్ళు కానీ పలహారము కానీ లేకపోతే తాగేటువంటి ద్రవ పదార్థాలు ఏదైనా మంచినీళ్ళు కానీ ఇలాంటివి తాగొచ్చు. అయితే ఆ రోజంతా కూడా అసత్యము అనేటువంటిది మాట్లాడకూడదు. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధం అనేటువంటిది చెప్పకూడదు. అశుద్ధమైనటువంటి మాటలు బూతు మాటలు కానీ ఇలాంటివి కూడా మాట్లాడరాదు. ఆ రోజంతా కూడా వీలైతే చెప్పులు వేసుకోకుండా ఉండడం చాలా మంచిదండి. ఆ రోజంతా కూడా ఆ ఉపవాస దీక్ష అనేటువంటిది మీరు చేస్తున్నారు అంటే ఇంకా ఒక మాల వేసుకుని దీక్ష చేస్తున్నట్టుగానే లెక్కండి. ఆ రోజంతా కూడా ఎవరిని ఒక ద్వేషభావంతో కానీ లేకపోతే ఎవరిని కూడా కోప్పడడం కానీ అరవడం కానీ ఏదీ కూడా చేయకూడదు. ప్రతి ఒక్కరిని కూడా శివస్వరూపంగానే భావించాలి. ఇది ప్రధానమైన నియమం అండి. ప్రతి ఒక్కరిని కూడా శివస్వరూపంతోనే భావించాలి. ఆ రోజంతా కూడా అల్ప ఆహారం తీసుకుంటూ చాలామంది కటిక ఉపవాసం చేస్తుంటారు నాగరాజు గారు. అంటే మొత్తానికి అన్నం తినడం మానేసి నీరసం వచ్చి నిద్రపోతుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఉపవాసము అంటే పగలు అస్సలు నిద్రపోకూడదు. ఈ యొక్క మహాశివరాత్రి నాడు రాత్రి కూడా నిద్రపోకూడదు. కాబట్టి శరీరం నిలబడడానికి ఎంతైతే ఆహారం అవసరమవుతుందో అంతవరకు అల్పాహారము కానీ పళ్ళు కానీ పలహారము కానీ తీసుకుంటూ శివ ధ్యానంలోనే ఏదైనా శివాలయంలో సేవ చేయడం కానీ శివుడి యొక్క ధ్యానాన్ని ఆచరించడం కానీ శివపురాణం చదవడం కానీ చేస్తూ ఉండాలి. ఇకపోతే ఆదివారం ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి నాడు సాయంత్రము 5 గంటలకి చతుర్దశి గడియలు వస్తాయండి. అక్కడి నుంచి మహాశివరాత్రి గడియలు ప్రారంభమవుతాయి. సో అక్కడి నుంచి ఏదైనా శివాలయంలో సమయాన్ని గడుపుతూ శివపురాణాన్ని వింటూ శివధ్యానం చేస్తూ శివాలయంలో కావాల్సిన సేవ కానీ సహాయం కానీ చేస్తూ రాత్రి జాగరణ సమయంలో లింగోద్భవ కాలము అంటే చరిత్ర మనం తీసుకుంటే అండి బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా వారిరువురికి అహంకారపూరితమైనటువంటి భావన కలిగి నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్యలోనూ ఒక జ్యోతి స్తంభం అనేటువంటిది ఆవిర్భవించిందండి. ఆ పాతాళ నభస్థలాంత భువనము అంటే ఆ పాతాళం నుంచి నభస్థలం ఆకాశం వరకు కూడా ఎక్కడ ఆదో ఎక్కడ మొదలో కనబడనటువంటి స్థితిలో ఒక జ్యోతిర్స్తంభం అనేటువంటిది ఆవిర్భవించిందండి. వాళ్ళిద్దరూ కూడా ఆ స్తంభాన్ని చూసి సృష్టిలో మనకంటే ముందుగా ఈ జ్యోతిస్తంభం వచ్చినట్లుగా ఉంది. దీన్ని ఎవరైతే మొదలు కానీ ఆది కానీ కనుక్కుంటారో ఎవరైతే మొదలు కానీ చివరి కానీ కనుక్కుంటారో వాళ్లే మన ఇద్దరిలో గొప్ప అని నిర్ణయించుకుని బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి పైకి వెళ్ళి ఊర్ధ్వలింగాన్ని చూడడానికి వెళ్ళి విష్ణుమూర్తి వరాహ అవతారముతో భూమిని చీల్చుకుంటూ కిందకి వెళ్ళారండి. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా ఏది మొదలో ఏది చివరో ఎవరికీ కనబడలేదు. విష్ణుమూర్తి న్యాయంగా వచ్చి పైకి వచ్చి నాకు కనబడలేదు అని నిజం చెప్పగా పంచముఖ బ్రహ్మ అయినటువంటి బ్రహ్మదేవుడు మాత్రం ఇద్దరిని తోడు తీసుకుని వచ్చారండి. ఒకటి కామధేనువు, రెండోది మొగలి పువ్వు. వీళ్ళిద్దరినీ కూడా అబద్ధమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పమన్నారు. ఏమని? నేను పైన మొదలు చూశాను, అక్కడ ఊర్ధ్వలింగాన్ని చూసే కిందకు వస్తున్నాను అని చెప్పి సాక్ష్యం చెప్పమంటే ఆ కామధేనువైనటువంటి ఆవు తలతో అవునని
తోకతో చూడలేదు కాదు అని చెప్పి నిజం చెప్పింది. తర్వాత మొగలి పువ్వు అవును బ్రహ్మదేవుడు చూశాడు అని చెప్పి అబద్ధం చెప్పింది. ఇది చూసిన పరమేశ్వరుడు ఆ జ్యోతి స్తంభంలోంచి ఆవిర్భవించి కాలభైరవ స్వరూపంతో పంచముఖ బ్రహ్మ అయినటువంటి ఆయన సృష్టికర్త అయ్యుండి కూడా అబద్ధం ఆడినటువంటి పాపానికి ఆ అబద్ధం ఆడినటువంటి తలకాయని పెకలించి వేస్తారండి. అందుకే అక్కడి నుంచి బ్రహ్మదేవుడికి 4 ముఖాలు మాత్రమే ఉంటాయి, చతుర్ముఖ బ్రహ్మ అంటారు. ఆ తరువాత శివుడి యొక్క శాపవశాత్తు ఇక్కడి నుంచి నీకు సృష్టిలో ఎవరూ కూడా పూజించరు, ఏ ఆలయము కానీ పూజలు కానీ షోడశోపచార పూజలు కానీ నీకుండవు అని శాపం పెట్టగా, అందుకే మనం బ్రహ్మదేవుడికి ఎప్పుడూ కూడా పూజా కార్యక్రమాలు మనం చేయమండి. కామధేను అయినటువంటి ఆవు తలతో అవునని తోకతో కాదు అని చెప్పినటువంటి కారణం చేత ఎవరైతే ఆవుకి తల దగ్గర పూజ చేస్తారో వాళ్ళకి పాపాలు అంటుకుంటాయి, ఎవరైతే పృష్ఠభాగము అంటే తోక దగ్గర పూజ చేస్తారో వాళ్ళకి సర్వ సౌఖ్యాలు వస్తాయి అని చెప్పి వరం ఇస్తారండి. మొగలి పువ్వును అందుకే శివుడి యొక్క ప్రదేశంలో కానీ శివుడి యొక్క అర్చనలో కానీ వాడరు. సో ఆ యొక్క మహాపర్వదినమైనటువంటి మహాశివరాత్రి లింగోద్భవ కాలం ఈ 2026 సంవత్సరంలో 12 గంటల 9 నిమిషాల దగ్గర నుంచి 12 గంటల 58 నిమిషాల వరకు ఉందండి. ఆ సమయంలో ఏ మానవుడు ఉపవాస దీక్షతో పాటుగా జాగరణ దీక్ష పాటిస్తూ శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జన్మ ధన్యం అవుతుంది. అతను చేసుకున్న పూర్వ పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. పంచమహాపాతకములు కానీ ఉపమహాపాతకములు కానీ ఏవీ కూడా ఆ వ్యక్తి యొక్క ఖాతాలో ఉండవండి. అంతటి అద్భుతమైనటువంటి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ ఫిబ్రవరి 15వ తారీఖునే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం అనేటువంటి దానితో మన హైదరాబాద్ నగరంలో చేయించేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి. జ్యోతిష్య శాస్త్రంలో ఎప్పుడైనా సరే మనం ఒక కష్టాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి, ఈరోజు మనం ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ ఏడవడానికి కారణం ఏదో ఒక కర్మ ఉంటేనే ఆ రోజు ఆ పరిస్థితి మనకి కలుగుతుంది. అలాంటి కర్మల ఫ్యూచర్లో మనకి రాకుండా, ఎలాంటి ఇబ్బంది మనం పెట్టకుండా, తర్వాత మనం ఏదైనా తెలుసో తెలియకో చేసిన పాపాలుంటే భగవత్ ఆరాధనతో వాటిని పోగొట్టుకునేటువంటి అవకాశమే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. ఇందులో మీరు ఎప్పుడైతే మీ చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం చేస్తారో శివుని యొక్క కృప మీ మీద ఉంటుంది. అమ్మవారికి ఎప్పుడైతే మీరు కుంకుమార్చన చేస్తారో ధైర్యము, సాహసము, విజయము అనేటువంటివి కలుగుతాయి. కమలాత్మిక యంత్రార్చన వల్ల మీకు సిరి సంపదలు కలుగుతాయి. అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం వల్ల అష్ట ఐశ్వర్యాలు కురుస్తాయి. సుదర్శన హోమం వల్ల శత్రుబాధలు కానీ, నరఘోష కానీ, శత్రుపీడ కానీ, నెగిటివ్ ఎనర్జీస్ కానీ, ఏదైనా ప్రయోగాలు చేసి ఉంటే అవి కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. శ్రీరుద్ర హోమం వల్ల గురుబలం పెరుగుతుంది. రాహుగ్రహ బాధల నుంచి బయటపడతారు. వేద పండితుల యొక్క ఆశీర్వచనము వల్ల ఆయుష్ అనేటువంటిది పెరుగుతుందండి. ఎలా సార్ అంటే వీటికి సంబంధించినటువంటి వాటిలో డైరెక్ట్గా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, రావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రత్యేకించి వచ్చి హోమాధికృతుల్లో పాల్గొనవచ్చు. రాలేని పక్షంలో దూరాన ఉన్న అనారోగ్య సమస్యలతో ఏదైనా రాలేకపోతూ ఉన్నా లైవ్లో మన యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ గోత్రనామాలతో కూడా చేయించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని వివరాల కోసం మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మహాశివరాత్రి రోజు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఎవరైనా సరే మీరు పాల్గొనాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాంగణం అది అంతా ఉంటుంది కదా, ఆ వేదిక దగ్గర ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మైండ్లో పెట్టుకుని దాన్ని చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. అండ్ దానితో పాటు ఎవరైనా సరే ఆన్లైన్ నుంచి ఎక్కడి నుంచైనా సరే అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు మీ గోత్రనామాల త్రూ అయినా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా సరే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.